అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హే అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే నమస్కారం ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+. టిఫినీలు చేశారా? భోజనాలు కానిచ్చేశారా? స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూసేస్తారా? అది 1 o'clock అయ్యిందో లేదో ఇంటిల్లి పాది మాట్లాడుకునే టాపిక్ ఏమిటంటే స్టార్ మహిళ. స్టార్ మహిళ అనేది ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక వ్యసనం. ఎస్, ఒక అడిక్షన్. మగవాళ్ళకి ఎలాగైతే కొన్ని అడిక్షన్లు ఉంటాయో అలాగే ఆడవాళ్ళకి కూడా ఉండేటువంటి ఏకైక అడిక్షన్ స్టార్ మహిళ. ఇవాళ కూడా వచ్చారు ఆరుగురు, కానిచ్చారు. హారిక, నీ మొహం టమాటో పండులో దగదగ మెరిసిపోతుంది, ఎందుకలా? ఏం చేసావు? మేకప్. మంచిగా ఫేషియల్ చేసుకున్నావా ఏంటి? నో, భలే మెరిసిపోతుంది, అసలు అద్దంలా ఉంది. చెప్పు హారిక. Myself Harika. I am studying BCom Computer final year from Mega College. ఓకే. నా పేరు మోనిక, నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, మెగా కాలేజ్ నుంచి వచ్చాను. అలా కానివ్వండి. సాహిత్య. నా పేరు సాహిత్య, నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నేను ఉప్పల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్స్ అండ్ సింగింగ్. ఓకే. నా పేరు దివ్య, నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, ఉప్పల్ నుంచి వచ్చాను. ఓకే దివ్య. అమ్రీన్. నా పేరు అమ్రీన్ సుల్తానా, నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నా పేరు ప్రియాంక, నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, అండ్ మై హాబీస్ ఆర్ డాన్సింగ్ అండ్ సింగింగ్. ఓకే, సో ఇవాళ ఎవరు విన్నర్ అవుతారు? అది ఎవరికి వాళ్ళు అనుకుంటేనే గానీ ఆ స్పిరిట్ ఉండదు అనమాట ప్రోగ్రామ్ లో, అందుకనే ముందే అడిగేశాను. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా స్టార్ కార్డ్ ఎవరికి వచ్చిందో చూద్దాం. చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టగా, తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్సులో రెచ్చిపోతే తప్పులేదుగా. కంటు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు మందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. ఓకే, సో సాహిత్యకి 20 పాయింట్స్. మరి మీ అందరికి పంజరం దింపండి. పదమ్మ పద, రండి.
1 2 3 గో. దివ్యకి 10 పాయింట్స్. కొండల మీద వెండి బొమ్మ. ఏంటది? కొండల మీద వెండి బొమ్మ. వెన్నెల. కరెక్ట్. కరెక్టా? ఎంత అందంగా ఉంటుంది కదా అలా కొండల మధ్యలోంచి ఆ వెండి వెన్నెల. వెన్నెల 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 రావే. మిట్ట మధ్యాహ్నం ఈ పాట ఏమిటి? వెళ్ళండి. థ్యాంక్స్, బాగుంది. రెడీ 1 2 3 గో. అమరీన్ కి 12 పాయింట్స్. అమరీన్ మీరేమైనా అడుగుతారా? అడవిలో సీతమ్మ ముగ్గు వేసింది. అడవిలో సీతమ్మ ముగ్గు వేసింది. అదే అప్పుడు వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు అడవిలో సీతమ్మ ముగ్గేసింది. ఆన్సర్ ఏంటి? అదే ముగ్గేసింది కాదు, ఏమేసింది? ముగ్గు వేసింది కానీ ఏమేసింది? అదేంటి అని తెలియదు. మీకు తెలియదా? తెలియదు. సీతమ్మకు తెలియాలి కానీ నాకెందుకు తెలియడం? ఏమిటది చెప్పండి. తెలియదు. రియల్ గా తెలియదు. రియల్ గా తెలియదు. రియల్ గా రియల్ గా చెప్పేయి. చీమదారి. అడవిలో ముగ్గు అంటే తల మీద పాపిడ. ఎందుకంటే ఈ మధ్య తిన్నగా పాపిడలు తీసుకోవట్లేదు ఎవరు. ఇలా 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 తీసుకుంటున్నారు. అదే ముగ్గు. 1 2 3 గో. హారికకి 14 పాయింట్లు. చెప్పండి హారిక, మీరేం చెప్తారు? ఒక పొడుపు కదా. నల్ల కుక్కకి 4 చెవులు. ఏంటి? లవంగం. ఒప్పో. ఇంకొకటి అడిగొచ్చా? ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు తిరుగుతూనే ఉంటారు. చెప్పనా? క్లాక్ లో ముళ్ళు. ఓన్లీ రాత్రి మాత్రమే తిరిగే ముగ్గురు అన్నదమ్ములు ఎవరు? చెప్పాలి తొందరగా. ఇంకా ఇంకా ఎర్త్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటది. మరి స్టార్స్ తిరగవుగా. సన్. సన్ ఎందుకు రాత్రి తిరుగుతుంది? అంటే వేరే. దీని సమాధానం ఫ్యాన్. పొద్దున కూడా తిరుగుతుంది అనుకో, కానీ రాత్రి ఎక్కువ వాడతాం కదా. అది. రెడీ 1 2 3 గో. ప్రియాంకకి 16 పాయింట్లు, మౌనికకి 18 పాయింట్లు. నేను ఒక జోక్ చెప్తాను. అరే ఈ బ్యాగ్ లో ఏమున్నాయో చెప్తే అందులో ఉన్న యాపిల్స్ అన్ని నీకు ఇచ్చేస్తా. అలాగే ఈ బ్యాగ్ లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో చెప్తే అందులో ఉన్న 6 యాపిల్స్ నీకు ఇచ్చేస్తా అంటున్నా.
అయితే సెకండ్ అబ్బాయి అంటాడు, అరే చాలా టఫ్ గా ఉంది ఆ క్వశ్చన్, కొద్దిగా హింట్ ఇవ్వు అంటాడు. ఇద్దరు వెంగళప్పలే. నువ్వు చెప్పమ్మా. ఒక పండు కానీ పండు, దాంట్లో 30 సీడ్స్ ఉంటాయి. 30 సీడ్స్, 15 ఏమో బ్లాక్, 15 ఏమో వైట్. ఇదేదో నెలలో రోజుల్లా ఉంది. పున్నమి అమావాస్యల్లాగా 15 అని వేసేవేంటి? అంతేనా? క్యాలెండరా? ఓ, అది ఒక నెల అంతేనా? కరెక్ట్. థ్యాంక్ యూ. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. చేసావు, థ్యాంక్ యూ. ఈ పాట ఏ సినిమాలోది? సాహిత్యం. ఆట. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. నీ మెడలో గొలుసు, చేతికి బ్రాస్లెట్, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఏమిరా? అన్ని వాడేసి నాకించేసిందన్నా. దాన్ని తోల్కరండ్రా. ఏంది పిలిపించడం? అన్ని ఎందుకు వదిలేసినవే? ఆగిన మీద ఫీలింగ్ కలగలే. కలగందాని వీడి బైక్ మీద ఊర్లో ఉన్న పార్కులను ఎట్లా తిరిగినవే? సినిమాక్స్, ఐమాక్స్ థియేటర్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా ఎట్లా చూసినవే? ఆ చెట్టి కావాలి, ఈ మిడ్డి కావాలని దుకాణాలలో ఉన్న బట్టలన్నీ ఎట్లా కొనిపించుకున్నవే? పిజ్జా కార్నర్లలో పడి డజన్లు పిజ్జాలు ఎట్లా తిన్నవే? ఇంటికి పార్సిల్ కూడా తీసుకెళ్లేదన్నా. ఫ్యామిలీ పిజ్జాలు తిని బతికేస్తున్నారే. టర్మ్ ఫీజు కూడా నాకేసిందా? మొత్తం నాకెద్దది. ఏం చేసినవే? జిమ్ ఫీజ్ గది కట్టాల్సి ఉండే. హాయ్ డార్లింగ్, మూవీకి టైం అవుతుంది, పద బారు. బట్టే బాత్ ఈ గర్ల్ ఫ్రెండ్ తో తిరగడానికి సిగ్గు లేదు బే? నువ్వే కదా నా 50,000 తీసుకుని అమ్మాయిని సెట్ చేసింది. చెప్పు వేమరా. నీకు మైక్ ఇస్తేనే నవ్వులు నొక్కుతావు అన్నా. నువ్వే సెట్ చేసావా? ఏ ఆడపొరి లెక్క ఎడిపోయిందిరా భయ్. ఇంకో 1 వారం రోజులు దాంతో తిరిగినావు అనుకో, నీ కిడ్నీ కూడా అమ్మేస్తుంది. నీకు మంచి పొరి సెట్ చేస్తా, అదే నిన్ను ఫుల్ గా పోషిస్తుంది. ఓకేనా? ఈ సంభాషణలో మాట్లాడిన మెయిన్ కమీడియన్ ఎవరు? సాహిత్యం. వేణుమాధవ్. కరెక్ట్ చెప్పినావు, తీసుకో 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. చిక్ చిక్లెట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్, టిట్ ఫర్ టాట్, షూట్ అట్ సైట్, స్వీట్ కాక్పిట్. చిక్ చిక్ చిక్లెట్, షాక్ షాక్ చాక్లెట్, జామ్ జామ్ జాక్ పాట్. ఆహా ఆహా, హై రూప్ తేరా మస్త్ హనా, నీకు
come on, beautiful baby. Wow. Hey, shake, Bella, shake. Come on. Oh. నడు ముక్కలే సున్నడకలే నైసు తక్ ధిమి తాళమే అడగకు పాసు అలికితే పేసు రగడలో రాగమే రూప్ తేరా మస్తానా నీకు తేరా వ్యస్తానా సోపు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోందే కన్నే కొట్టావంటే టాపులేసి పోందే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో వావ్ సూపర్ డాన్సింగ్ అమ్రీన్ హారిక సూపర్ చేశారు ఆహా అండ్ అలాగే మధ్యలో మౌనిక కూడా థ్యాంక్ యూ బాగుంది డాన్స్ క్వశ్చన్ అడుగుతున్నాను ఫస్ట్ పాటకి సంబంధించిన క్వశ్చన్ Hey, come on, beautiful baby. ఈ పాటలో ఉన్న హీరో హీరోయిన్ ఎవరు దివ్య చిరంజీవి నగ్మ కరెక్ట్ ఆన్సర్ దివ్య 6 పాయింట్లు ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాం Wow. Hey, shake, Bella, shake. Come on. మీరు కూడా వచ్చి చార్మేడ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి చార్మేడ్లలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే అదేమిటే ఏమిటా ఏం మాయా చేసి మావ కంటి చూపుతోటి ఏమిటా ఇదేమి రోగమా అంటు నుంచి నావే ఉంటే ఊపుతోటి జీకే ని పూర్తిగా ఏమని చెప్తారు జనరల్ నాలెడ్జ్ కరెక్ట్ ఆన్సర్ గోపాలకృష్ణ అంటావేమో అనుకున్నా తీసుకో సాహిత్య 3 మోనిక 2 దివ్య 1 సునామీని తెలుగులో ఏమంటారు ఆప్షన్స్ ఏ సముద్ర రుద్ర కెరటం బి మహాజల ఖడ్గం సముద్ర రుద్ర కెరటం కాదు మహాజల ఖడ్గం సారీ సునామీ అంటే మహాజల ఖడ్గం అంట రండి అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే మాస్ సినిమాలో హీరో ఎవరు నాగార్జున అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న ప్యాంట్ వేస్తే మాస్ అన్న మడతేస్తే మాస్ మమ మాస్ ఎరమ్మమా కరెక్ట్ ఆన్సర్
సాహిత్య 3, హారిక 2, ప్రియాంక 1. సాధారణంగా పొద్దుతిరుగుడు పువ్వుకి ఎన్ని రేకులు ఉంటాయి? ఆప్షన్స్: ఏ 34, బి 46. 34. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. హారిక 1, మోనికా 1, అమ్రీన్ 1. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఏపీజే అబ్దుల్ కలాం మన దేశంలో నిర్వహించిన అత్యున్నత పదవి ఏది? రాష్ట్రపతి. రాష్ట్రపతి సరైన సమాధానం. సాహిత్య 3, దివ్య 2, మోనికా 1. అవతల వాళ్ళని అర్థం చేసుకునేవాడే జ్ఞాని, అలా అర్థం చేసుకుని మసులుకునేవాడే గొప్పవాడవుతాడని అబ్దుల్ కలాం గారి నాన్నగారు చెప్పిన విషయాల్ని కలాం గారు జీవితకాలం గుర్తుపెట్టుకున్నారని. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అని అడుగు. నిన్ననే మా అబ్బాయికి ప్రేరణ అనేటువంటి లెసన్ చదివించొచ్చా. ప్రేరణ అంటే కలాం గారు రాసినటువంటి పుస్తకంలోని ఒక చిన్న బిట్ తీసుకుని ప్రేరణ అనే లెసన్ 9th క్లాస్ లో ఉంటుందన్నమాట. వాడు చదవడం అంటే నేను చదవడమే. రెండో ప్రశ్న, సముద్రపు ఒడ్డులో పెరిగేటువంటి మొక్కల్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ ఉప్పు నీటి మొక్కలు, బి ఎడారి మొక్కలు. ఉప్పు నీటి మొక్కలు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. హారిక 2, అమ్రీన్ 1. నీ బిడ్డ వచ్చి తగిలినాకనే లవ్వు తర్వాత నాకు తెలుసుకున్నదే. ఈ పోరగాడు నచ్చినాకనే నన్ను బద్మాషు బుద్ధి చుట్టుకున్నదే. పట్టు పట్టేసనే కుట్టేసనే పాగల్ గాన్ని చేసనే. నీలగిరి కొండలు, పాలకొండలు, హిమాలయాలు, వీటిలో అత్యంత చల్లనివి ఏవి? హిమాలయాలు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. తీసుకో. దివ్య 3, ప్రియాంక 3. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కేంద్రం ఎన్ని కోట్లు కేటాయించింది? ఆప్షన్స్: ఏ 200 కోట్లు, బి 300 కోట్లు. 200 కోట్లు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. మోనికా 2, హారిక 1. डूबा है ये शाम तेरे नाम, ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. जिया जिया उयालुगे अरेबिया, ये जैया जैया चिंदाड़े दमा ओ मिया. हाय अल्लाह हंगामा ये तो होश उड़ाया. బొగ్గు, బంగారం, వెండిలలో కర్బన పదార్థం ఏది? ఆప్షన్స్: ఏ బొగ్గు, బి వెండి. బొగ్గు. తీసుకో. 3. సాహిత్య 2, ప్రియాంక 1. దక్షిణ భారతదేశంలో బొగ్గు నిల్వలు చాలా ఎక్కువగా ఉన్న ప్రధాన ప్రాంతం ఏది? ఆప్షన్స్: ఏ ఉత్తరాఖండ్, బి తెలంగాణ. ఉత్తరాఖండ్. కాదు, ఉత్తరాఖండ్. దక్షిణ భారతదేశంలోకి ఎందుకు వస్తుంది? దక్షిణ భారతదేశంలో అన్నామా? తెలంగాణ. తెలంగాణలో ఎక్కువగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఓకే, దా. చాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుందే, లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతిపోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. కృష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరు? త్రిష. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. సాహిత్య 3, ప్రియాంక 2, అమ్రీన్ 1.
యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్, బి మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. ప్రియాంక 1, హారిక 1, అమ్రీన్ 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. దివ్య అండ్ సాహిత్యకి చప్పట్లు. బాగా చేశారు ఇద్దరు. డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చూద్దాం. బోలో మొదటి చిత్రం. సాహిత్య పవన్ కళ్యాణ్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సాహిత్య నయనతార.
చూద్దాము. ఓహో కరెక్ట్ 6 పాయింట్లు మళ్ళీ. ఏంటిది ఇట్లా అమ్మా. నెక్స్ట్ చిత్రం. దివ్య. శ్రేయ. ఓకే చూద్దాము. అవును ఇది శ్రేయానే కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం. సాహిత్య. కాజల్. చూద్దాం. కరెక్ట్ కాజలే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. దివ్య. ఎన్టీఆర్. ఏంటో వీళ్ళిద్దరే చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ చూద్దాం. అవును ఎన్టీఆర్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం. సాహిత్య ఇది కనుక కరెక్ట్ గా చెప్తే నువ్వు 50 క్రాస్ అయిపోతావు. రవితేజ. ఇది కరెక్ట్ అయితే నీకు 50. ఏ ఏ ఏ ఏ 50. కాదు రవితేజ. నాగ చైతన్య. సారీ అది నాగ చైతన్య. -6. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. చార్మైల్లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే గేమ్ మీరు అక్కడ బలూన్స్ తో ఆడే ముందు ఇది ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఇది రెడ్ మీదకి వచ్చిన తర్వాతే మీరు గేమ్ ఆడాలి. గేమ్ ఇవాళ పగలగొట్టే గేమ్. ఒక బలూన్ తీసుకోవాలి, అంటించాలి. ఇక్కడ మేము డబుల్ గమ్ టేప్ పెట్టాం, దానికి అంటించేసేయండి. ఇంకొక బలూన్, అయ్యో ఒకసారికి ఒకటే తీసుకోండి, రెండు తీసుకోవద్దు. అంటించండి. ఇంకొకటి కూడా అంటించేసిన తర్వాత ఇక్కడ ఒక పళ్ళెం పెట్టాం. ఈ పళ్ళెం తీసుకొని ఫస్ట్ బలూన్ ఏదైతే పెట్టారో ఆ బలూన్ మీద పెట్టి అరే సరే అట్లా తొక్కాలి. మళ్ళీ దీన్ని కూడా ఇప్పుడు ఇది కూడా ఇదన్నమాట గేమ్. ఓకే బలూన్ పెట్టినందుకు పాయింట్లు ఉన్నాయి, కొట్టినందుకు పాయింట్లు ఉన్నాయి. ఓకే ఆ 3 పెట్టాక మళ్ళీ ప్లేట్ ఇక్కడ పెట్టి ఆ బెలూన్స్ మళ్ళీ పెట్టాలి. ప్లేట్ నువ్వు నీ చేతిలోనే పెట్టుకోవచ్చు. ఓకే ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఓకే, పగల కొట్టడం అయితే అవ్వలేదు, 2 పెట్టావు. 12 పాయింట్లు దానికి, దీనికి 20, 32. కూల్ బాక్స్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పెట్టినవి 6, తొక్కినవి 4, మొత్తం 10, 60 పాయింట్లు. ఇది కూడా కలిపితే 80. రోటీ మేకర్. ప్రియాంక ఏ మాత్రం తొక్కేస్తుందో చూద్దాం ఈ తొక్కిసలాటలు. 1 2 3 గో. నాలుగు పెట్టావు, 2 తొక్కావు, 6 అంటే 36 ప్లస్ 20 56. రైస్ కుక్కర్. మనకు ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పెట్టావు, 2 తొక్కావు, 5 30 పాయింట్లు ప్లస్ 20 50. అండి సెట్. సాహిత్య బాగాడు. 1 2 3 గో.
4 బలూన్లు పగలగొట్టావు. సో 60 పాయింట్ ప్లస్ 20 80. అండ్ డిన్నర్ సెట్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా అక్క. కాళ్ళున్న పాదాలు లేనిది ఏంటి? ప్యాంటా? నో. కుర్చీయా? ఎస్. థ్యాంక్స్. సాహిత్య లీడ్ లో ఉంది. సాహిత్య స్కోర్ దాటాలంటే నీ టార్గెట్ 89. అంటే మినిమం నువ్వు ఒక పెట్టడం పగలగొట్టడం అన్ని కలిపి ఒక 12 బెలూన్లు అవ్వాలి అవి. ఓకే 1 2 3 గో. అమ్మాయినా దాని మీద పడిపోవాలి, లేకపోతే ఆ బలూన్ అయినా పగలాలి. అసలు ఇలా 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 అని దాని మీద పడుతుందేమో అనుకున్నాను. దా అమ్మా దా, బలమంతా ఉపయోగించింది. 6 పెట్టావు, 3 పగలగొట్టావు. 9 54 74. ట్రావెలింగ్ సెట్. హీటర్ డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో ఈ రోజు స్టార్ యువతి సాహిత్య. చిన్న మాట జారి ఏం తెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాటు, గుండె తాకింది ప్రేమ గన్ను షాటు, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు